రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈ భాగంలో ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. మొత్తం 4 పంక్తులు గల ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ముందుగా మనం తెలుసుకుందాం. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శంకరి అభయంకరి శుభంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. తాండవ కేళి ప్రియకరి భైరవి ప్రళయంకరి సర్వేశ్వరి సుందరి దయాకరి మహేశ్వరి. ఇందులోని ప్రతి పంక్తిని ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శంకరి అభయంకరి శుభంకరి సాయేశ్వరి. శంకరి అభయంకరి శుభంకరి సాయేశ్వరి. శంకరి అభయంకరి శుభంకరి సాయేశ్వరి. శంకరి అభయంకరి శుభంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి. తాండవ కేళి ప్రియకరి భైరవి ప్రళయంకరి. 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 సర్వేశ్వరి సుందరి దయాకరి మహేశ్వరి. సర్వేశ్వరి సుందరి
दया करी महेश्वरी सर्वेश्वरी सुंदरी दया करी महेश्वरी सर्वेश्वरी सुंदरी दया करी महेश्वरी श्री करी कृपा करी क्षेमंकरी साईश्वरी ఈ భజన కర్ణాటక సంగీతంలో గల మలయమారుతం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు श्रीराम राम राम रघुवीरा राम राम श्री गणेशा विनायका భావయుక్తంగా ఈ భజనను స్వామి సన్నిధిలో పాడాలంటే ఇందులోని ప్రతి పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇందులోని మొదటి పంక్తి श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी ఈ పంక్తిలోని మొదటి పదం శ్రీకరి అనగా సంపదను అనుగ్రహించునది అని అర్థం. పరాశక్తి దుర్గా, లక్ష్మీ, సరస్వతుల రూపాలను ధరించినట్లుగా మనం ఇంతకుముందు తరగతిలో తెలుసుకున్నాం. ఈ దేవీత్రయంలో లక్ష్మి మనకు సకల విధములైన సంపదలను ప్రసాదిస్తుంది. కృపాకరి అనగా అనంతమైన దయను అనుగ్రహించునది అని అర్థం. నా కృప ఎప్పుడూ మీపై ప్రసరిస్తూనే ఉంటుంది, ప్రత్యేకంగా దయను ఇవ్వవలసిన పని లేదు అని భగవాన్ అంటారు. భగవంతుడెప్పుడూ జీవులపై అనుగ్రహాన్ని కురిపిస్తూనే ఉంటాడు. ఆ అనుగ్రహాన్ని అందుకోటానికి మీ హృదయ పాత్రను సిద్ధంగా ఉంచుకోవాలి. పాత్రను తలక్రిందులుగా పెట్టుకుంటే ఒక్క చుక్క అయినా నీరు అందులో చేరదు కదా అంటారు స్వామి. జీవుడు దేవుణ్ణి మరచిపోవచ్చునేమో కానీ భగవంతుడెప్పుడూ భక్తుణ్ణి మరవడు. మరో సందర్భంలో దివ్యమైన అనుగ్రహాన్ని అందుకోవటానికి భక్తుడు అంతో ఇంతో సత్కర్మ ఆచరించాలి. కర్మ చేయకుండా అనుగ్రహం అందించటానికి వీలు కాదు అని స్వామి అన్నారు. దైవానుగ్రహమే మనకు శక్తియుక్తులను, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుంది. కరుణామయి అయిన ఆ దేవి మనకు సమస్తము సమకూర్చుతోంది. కనుకనే ఆ తల్లిని కృపాకరి అని వర్ణించుతున్నాము. తరువాత క్షేమంకరి సాయీశ్వరి, క్షేమాన్ని కలిగించేది క్షేమంకరి. ఈ పంక్తిలో మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించే మాతృస్వరూపిణిగా మనం సాయిమాతను ఆరాధిస్తున్నాం. రెండవ పంక్తి शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी శం అనగా శుభము, పవిత్రత, కరి అనగా కలిగించునది, మనలో పవిత్ర భావాలను పెంపొందించి శుభములను చేకూర్చునది అని శంకరి అనే పదానికి అర్థం. అభయంకరి మన భయాలను తొలగించి నిర్భయంగా జీవించేటట్లు చేయగలిగే శక్తి కలది కనుకనే ఆమె అభయంకరి అయినది. శుభంకరి అనగా శుభాలను కలిగించునది అని అర్థం.
ఒకసారి అమర్నాథ్ యాత్రకు ఒక సాయి భక్తుల కుటుంబం రమణ సుశీల దంపతులు తమ కుమార్తె శ్రీవల్లితో బయలుదేరారు. యాత్ర చివరి రోజు కొండ ఎక్కుతుండగా అమర్నాథ్ గుహ ఇంకా సగం దూరం ఉందనగా వారి కుమార్తె శ్రీవల్లికి ఊపిరి తీసుకోవటం కష్టమై కొంతసేపటికి ఆ పాప అపస్మారక స్థితిలోకి జారుకుంది. జనమంతా చుట్టూ చేరారు. అంత చిన్న పిల్లను ఇటువంటి కష్టతరమైన యాత్రకు తీసుకువచ్చినందుకు అందరూ వారిని నిందించారు. కానీ ఏమి చేయాలో ఎవరికీ పాలుపోలేదు. ఇంతలో ఎర్రని చీర, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు ధరించిన ఒక స్త్రీ అక్కడికి వచ్చి, మీరేమీ బాధపడనవసరం లేదు, ధైర్యంగా ఉండండి అంటూ వారికి కొన్ని ఆకులిచ్చి వాటిని నలిపి రసం తీసి పాప నోటిలో పోయమని చెప్పింది. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడిన ఆమె సలహా పాటించడానికి వారు వెనుకంజ వేశారు. కానీ గత్యంతరం లేక ఏం చేయాలో పాలుపోక ఆమె చెప్పినట్లుగానే రసం పిండి పాప నోటిలో పోశారు. వెంటనే ఆ పాప మెల్లగా ఊపిరి పీల్చుకోవటం ప్రారంభించి కొద్దిసేపటిలోనే కోలుకున్నది. అయితే రమణ సుశీలలు యాత్ర కొనసాగించకుండా ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పి హోటల్ రూమ్కి చేరుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా సమస్య ఎదుర్కోవలసి వస్తుందేమోనని వారు భయపడ్డారు. తోటి యాత్రికులు కూడా హోటల్కి తిరిగి వచ్చారు. వారిలో ఒకరు శ్రీవల్లి అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు ఎవరో స్త్రీ వచ్చి మందు ఇవ్వడం, అప్పుడు జరిగినదంతా ఫోటోలు తీశానని చెప్పారు. అది విని రమణ చాలా సంతోషించాడు. ఫోటోలు కడిగినప్పుడు ఎర్రచీర కట్టుకున్న స్త్రీ స్థానంలో ఒక పురుషుని రూపం ఫోటోలో ప్రత్యక్షమయ్యింది. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపడి కడిగిన ఫోటోలు తెచ్చి రమణకు చూపాడు. ఆ ఎర్రచీర స్త్రీ మరెవరో కాదు, ఎర్రని అంగీ ధరించిన మన స్వామియే ఆ ఫోటోలో కనిపించారు. సుశీల రమణ దంపతుల కన్నుల నుండి ఆనంద భాష్పాలు జాలువారాయి. స్వామికి వారు భక్తితో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్, నేనుండగా భయమెందుకు అని స్వామి అభయమిస్తున్నారు. అదే అభయంకరికి అర్థం. శంకరిగా, అభయప్రదాయినిగా, శుభములను కలిగించునదిగా మనం సాయీశ్వరిని స్తుతించడమే ఈ పంక్తికి అర్థం. श्रीकरी कृपाकरी क्षेमंकरी साईश्वरी. కర్ణాటకలోని ఒక చిన్న పట్టణంలో ఒక కుటుంబం ఉంది. వారు సాయి భక్తులు. ఆ కుటుంబ పెద్ద పేరు దేవయ్య. ఆయనకు 62 సంవత్సరాలు. భార్య చనిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడు నరేష్ బృందావనంలో స్వామి కళాశాలలో చదువుతున్నాడు. కుమార్తె ఇంటి పనులు చేసేవారు ఎవ్వరూ లేకపోవడంతో 10వ తరగతితో చదువు ఆపివేయవలసి వచ్చింది. కుమార్తె తండ్రికి ఎంతో శ్రద్ధగా సేవలు చేసేది. అతనికి పార్కిన్సన్స్ వ్యాధి ఉంది. దానితో పాటు గుండె జబ్బు కూడా తోడయింది. బెంగుళూరులోని స్వామివారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి వెంటనే మేజర్ ఆపరేషన్ చేయాలని, ఆలస్యం చేయకూడదని పుట్టపర్తికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అయితే దేవయ్య దగ్గర 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బస్సు ఛార్జీలు, వసతి, భోజనం వీటన్నింటికీ అతని దగ్గర ఉన్న డబ్బు సరిపోదని బాధపడుతున్నాడు. అప్పుడు నరేష్, నాన్న, స్వామి మీద భారం వేసి బయలుదేరండి, అంతా స్వామే చూసుకుంటారని ధైర్యం చెప్పి పుట్టపర్తికి పంపాడు. పర్తిలో డాక్టర్లు పరీక్షలు చేసి రిజల్ట్స్ కోసం 2 రోజులు ఆగవలసి ఉంటుందని చెప్పారు. అప్పుడతని దగ్గర 220 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంకా
ఎన్ని రోజులు ఉండవలసి వస్తుందో అని అతడు భయపడుతూ స్వామి తప్ప మరొకరు దిక్కులేరని తన విషయమంతా స్వామికి లెటర్లో రాశారు. మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళాడు. అదృష్టం కొద్దీ ఫస్ట్ లైన్ వచ్చింది. స్వామివారు వీల్ చైర్లో వచ్చారు. స్వామి దర్శనం లభించినదన్న తన్మయత్వంలో ఉత్తరం ఇవ్వడం మరచిపోయాడు. స్వామి అతని ముందు ఆగి ఉత్తరం ఉన్న ఎడమ జేబు వంక ఉత్తరం ఇవ్వమన్నట్లుగా వేలు చూపించారు. అతనికున్న వ్యాధి వల్ల అతని చేతులు వణుకుతున్నాయి. స్వామికి లెటర్ ఇవ్వలేకపోయాడు. వెంటనే అతని పక్కనున్న వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని దేవయ్య జేబులోని ఉత్తరం తీసి స్వామికి అందించాడు. స్వామి ఉత్తరం వంక అతని జేబు వంక ఆ లోపలి గుండె వైపు తమ దివ్య దృష్టిని ప్రసరింపచేశారు. దేవయ్య ఆనంద తన్మయత్వంలో మునిగిపోయాడు. కూతురు ఎప్పుడు వస్తుందా, ఈ శుభవార్త ఎప్పుడు చెబుదామా అని అతడు ఎదురు చూశాడు. వచ్చిన కుమార్తెతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. మరునాడు హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు బెంగళూరు హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రకారం గుండెలో చాలా కవాటాలు మూసుకున్నాయని, వెంటనే ఆపరేషన్ జరగవలసి ఉందని తేలింది. కానీ పుట్టపర్తిలో మళ్ళీ చేసిన పరీక్షలలో అతని గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. ఇది కేవలం స్వామి అనుగ్రహమే అన్నారు. వెంటనే దేవయ్యకు స్వామి తన జేబు వంక అంత నిశితంగా చూసింది ఆ ఉత్తరం కోసం కాదని, ఆ దివ్య దృష్టిని ప్రసరింపచేసి తన గుండెలోని లోపాలను సరిచేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేశారని గ్రహించాడు. క్షేమంకరి అనే పదానికి అర్థం ఇదే. భగవాన్ మన క్షేమాన్ని నిరంతరము కాంక్షిస్తూ ఉంటారు, క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. 4వ పంక్తి. ತಾಂಡವ ಕೇಳಿ ಪ್ರಿಯಕರಿ ಭೈರವಿ ಪ್ರಳಯಂಕರಿ. తాండవ కేళి అనగా దివ్య నాట్యలీలయందు ప్రీతి కలదని అర్థం. శివపార్వతులిద్దరూ తాండవ కేళి సలుపుతుంటారని పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఈ శివపార్వతులెవరు, వారెక్కడ తాండవం చేస్తారు అని ఆలోచిస్తే స్వామి చెప్పే పలుకులు గుర్తుకు వస్తాయి. దేవతలకు ఈ రూపనామాలు మానవ కల్పితాలే. భగవంతునికి మానవులు ఆపాదించే రూపనామాలు ప్రతీకాత్మకమైనవిగా మనం గ్రహించాలి. మానవుడు దివ్యత్వంతో అనుబంధాన్ని పెంచుకోవటానికి ఈ రూపనామాలను కల్పించుకుంటాడు అని స్వామి అన్నారు. సర్వ సృష్టికి మూలమైన దివ్య చైతన్యమును శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ అంటారు. 2003లో యుఎస్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ వారు ఈ డార్క్ ఎనర్జీ యొక్క స్వభావం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో వారు డార్క్ ఎనర్జీ అద్భుతాలలోకెల్లా అద్భుతమైనదని రాశారు. దాని యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు బాహ్యంగా ప్రయత్నాలు చేశారు. కానీ మన ప్రాచీన ఋషులు, మునులు తమ అంతరంగంలోకి ప్రవేశించి ఆ దివ్యశక్తి దేశకాల పాత్రలకు అతీతమైనదని గ్రహించారు. కనుకనే సదాశివుని కాలాతీతునిగా, కాలనియమితునిగా, కాలదర్పదమనునిగా మనం కీర్తిస్తాము. ఇక పార్వతి అనగా ప్రకృతి స్వరూపిణి. అవ్యక్తమైన దివ్య చైతన్యానికి పార్వతి వ్యక్తరూపం. ఆమెయే సర్వత్రా వ్యాపించిన శక్తి. వ్యక్తరూపానికి మూలము అవ్యక్తం. ఈ వ్యక్త అవ్యక్తాల లయబద్ధమైన చలనమే తాండవం. సృష్ట్యాది నుండి ప్రతి అణువులోనూ ఈ తాండవం సాగుతూనే ఉంది. దీనినే శాస్త్రవేత్తలు ఎలక్ట్రానులు, ప్రోటానుల చలనంగా పేర్కొంటారు. శాస్త్రజ్ఞులు పేర్కొనే మ్యాటర్ ప్రకృతి, ఎనర్జీ దివ్య చైతన్యం. అదే శివపార్వతుల తత్వం. దీనినే
శివపార్వతుల నాట్య భంగిమగా మనం చిత్రిస్తాము. యథార్థానికి అది సృష్టి లయముల తాండవం. భైరవి అనేది తరువాతి పదం. భైరవి అనగా భైరవుని పత్ని. శివునికి మరో పేరే భైరవుడు. ఈ భైరవి భైరవులు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉగ్రరూపాలు. ఆమె యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు ఆ ఉగ్రరూపాన్ని చూసి రాక్షసులు నిర్వీర్యులైపోయారట. అట్టి ఉగ్రరూపిణి అయిన దేవిని మనం స్తుతించినప్పుడు ఎటువంటి దుష్టశక్తి మనను సమీపించలేదు. పాపులకు ఆ దేవి కాలస్వరూపిణి, సాధుపురుషులకు దయాస్వరూపిణి, అభయప్రదాయినిగా దర్శనమిస్తుంది. డాక్టర్ శివశంకర సాయి 10 సంవత్సరాలకు పైగా ప్రశాంతి నిలయం కాలేజ్ హాస్టల్ వార్డెన్గా ఉన్నారు. ఆయన బృందావనంలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకనాడు విద్యార్థులలో క్రమశిక్షణ లోపించినందుకు స్వామికి చాలా కోపం వచ్చింది. స్వామి బృందావనం నుండి ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. విద్యార్థులంతా చాలా విచారంలో మునిగిపోయారు. అప్పటి వార్డెన్ గారు, మీరిలా ప్రవర్తిస్తే స్వామికి మీరు ఎంతమాత్రమూ దగ్గర కాలేరు. మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి స్వామిని క్షమాపణ వేడుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అన్నారు. దానితో పిల్లలంతా శ్రద్ధాభక్తులతో ప్రార్థనలు, భజనలు చేయటం ప్రారంభించారు. వారం రోజుల తరువాత స్వామి ఎంతో ప్రేమతో వారికి ఉత్తరం రాశారు. ఏమనంటే, పిల్లలు, నేను ప్రశాంతి నిలయం వచ్చానే కానీ మిమ్మల్ని తలచుకోకుండా ఉండలేకపోతున్నాను. మీరంతా నాకెంతో ప్రియమైన వారు. నేను కోపంతో వెళ్ళిపోయినందుకు మీరు బాధపడకండి. క్రమశిక్షణ మీకు అలవడాలనే నేనెట్లు చేయవలసి వచ్చింది. మీరంతా మంచి ఆదర్శ విద్యార్థులు కావాలనే నా కోరిక. మీరంతా గుడ్ బాయ్స్ కావాలి అని రాశారు. స్వామి కోపం వచ్చినట్లు ప్రవర్తించటం కూడా మన మంచికే, మనలోని లోపాలను సరిచేయటానికే. స్వామి కూడా ఇక్కడ భైరవిగా మనలోని తప్పులను, లోపాలను సరిచేస్తున్నారని భావించాలి. చివరి పదం ప్రళయంకరి. శివుడు లయకారకుడు కాబట్టి ఆయనలోని అర్థభాగం పార్వతి కనుక ఆ దేవి కూడా లయకార్యంలో సగం పాలు పంచుకుంటుంది. కనుకనే ఆ దేవిని ప్రళయంకరిగా మనం వర్ణిస్తున్నాము. ఆమెయే సృష్టి స్థితి లయకారిణి. చివరి పంక్తి, सर्वेश्वरी सुंदरी दयाकरी महेश्वरी. సర్వ ఈశ్వరి అనగా సమస్తమునకు అధినేత్రి అని అర్థం. సుందరి అనగా సుందరమైనది. దయాకరి అనగా దయామృతాన్ని వర్షించునది. మహేశ్వరిలోని మహా అనగా గొప్ప అని, ఈశ్వరి అనగా సామ్రాజ్ఞి అని అర్థం. సుందరమైనది, దయాసాగరి, సర్వమునకు అధినేత్రి అయిన పార్వతీదేవిని మనం ఈ పంక్తిలో స్తుతిస్తున్నాము. ఈ భజనలోని ప్రతి పదము ఎంతో అర్థవంతమైనది. ఆ అర్థాలను మననం చేసుకుంటూ ఈ భజనను మనం పాడాలి. ఇందులోని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. श्रीकरी कृपाकरी क्षेमंकरी साईश्वरी. श्रीकरी कृपाकरी क्षेमंकरी साईश्वरी. श्रीकरी कृपाकरी क्षेमंकरी साईश्वरी. श्रीकरी कृपाकरी
क्षेमंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी तांडव केली प्रियकरी भैरवी प्रलयंकरी 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 सर्वेश्वरी सुंदरी दया करी महेश्वरी 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 श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी ఈ భజన యొక్క పూర్తి సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी श्रीकरी कृपा करी क्षेमंकरी साईश्वरी
करे साईश्वरी। शंकरी अभयंकरी शुभंकरी साईश्वरी। श्रीकरी कृपा करे शिवंकरी साईश्वरी। कृपा करे शिवंकरे साईश्वरी।